ప్రారంభ శాస్త్రవేత్త దేవుడేనా? మరొకసారి చెప్తున్నానండి. ప్రారంభ శాస్త్రవేత్త దేవుడేనా? ప్రియమైన దేవుని వాళ్ళరా, నేడున్నటువంటి టెక్నాలజీ శాస్త్రం ప్రపంచంలో కానీ దేశాల్లో కానీ ఎంతగా అభివృద్ధి పదంలో ఉన్నది అన్నది మనందరం ప్రత్యేకంగా మన కళ్ళతో చూస్తున్నాం. దీని గురించి విద్యావంతులను అడగాలి, లేకపోతే చదువుకున్న వాళ్ళని అడగాలి, కొంచెం సమాజంలో పేరున్న వాళ్ళని అడగాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గర దాకా టెక్నాలజీ అంటే ఈ శాస్త్రం ఎంతగా అభివృద్ధి పడింది, ఎంతగా అభివృద్ధి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళకి అవగాహన వచ్చింది, చూస్తున్నాం, వాటిని అనుభవిస్తున్నాం. మనందరికీ తెలుసండి నేడున్నటువంటి టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి పడింది అనేది. ఒకప్పుడు డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా డ్రైవర్ ఉండాలి, అతనికి అన్నీ తెలిసి ఉండాలి. ఎక్కడ గేర్ ఉంటుంది, ఎక్కడ క్లచ్ ప్లేట్ ఉంటుంది, ఎక్కడ స్టీరింగ్ ఉంటుంది, గేర్ ఎలా వేయాలి అంటే వాహనం మీద పూర్తి అవగాహన ఉండి ఉండాలి. ఒక వ్యక్తిని డ్రైవర్గా జాయిన్ చేసుకోవాలన్నా, లేకపోతే అదే వ్యక్తి తన సొంత కారులో వేరే చోటకు ప్రయాణం చేయాలన్నా ఖచ్చితంగా వాహనం మీద అవగాహన ఉండాలి. దానిని ఏ విధంగా నడపాలి, దానిలో ఏ విధంగా ప్రయాణం చేస్తే సౌకర్యంగా గమ్యాన్ని చేరుకోగలుగుతాం అన్నది అతనికి తెలిసి ఉండాలి. కానీ నేడు అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఎలా ఉందంటే డ్రైవర్ ఉన్నా లేకపోయినా వాహనదారులు ఎవరైతే వాహనానికి అధికారులుగా ఉన్నారో వాళ్ళు దానిలో ఎక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యాన్ని ఆ జిపిఎస్లో ట్రాక్ చేసి దాన్ని పిన్ చేస్తే చాలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో సేఫ్గా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుస్తుంది. అంటే డ్రైవర్ లేకుండానే వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యస్థానాన్ని చేరుకునేంత టెక్నాలజీ నేడు ప్రపంచంలోకి వచ్చిందండి. అలానే వాహనాల్లో కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాడుకునే గృహోపకరణాలు కానివ్వండి, ఒకప్పుడు కాఫీ చేసుకోవాలంటే ఖచ్చితంగా భార్య కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళు స్టవ్ వెలిగించాలి, గిన్నె పెట్టాలి, పాలు పోయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాఫీ ఎలా పెట్టాలి అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అది చేస్తేనే వాళ్ళు అనుకున్నది తాగగలరు, తినగలరు, అది ఏ పదార్థమైనా కానీ. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారు, ఏం తాగాలనుకుంటున్నారో జస్ట్ ఆ స్క్రీన్ మీద డిస్ప్లే మీద టైప్ చేసి పంపిస్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్లో మినిట్స్లో వాళ్ళు అనుకునేది వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. అంటే ఏది చేయాలన్నా ఏది చూడాలన్నా మనుషులకు టెక్నాలజీ అంటే ఇక్కడ ఉండి నేను మీతో అక్కడ మాట్లాడగలుగుతున్నానంటే కారణం ఏంటి? టెక్నాలజీ కాదంటారా? ఇక్కడ ఉన్నటువంటి నేను నన్ను చూడగలుగుతున్నారంటే కారణం ఏంటి? టెక్నాలజీ కాదంటారా? టెక్నాలజీ ఖచ్చితంగా మనుషులుగా మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ చాలా గొప్పది. అంటే శాస్త్రవేత్తలు నిరంతరం కష్టపడి వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి ప్రయోగశాలలో కూర్చుని వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీని మనం అనుభవిస్తూ సౌకర్యవంతంగా ఎక్కడున్నా మాట్లాడుకోగలుగుతున్నాం, ఎక్కడున్నా ఎటు అయినా ప్రయాణించగలుగుతున్నాం. అంటే అన్నిటినీ టెక్నాలజీ అంటే శాస్త్రం అభివృద్ధి పరిచినటువంటి వాటి ద్వారా మనం ముందుకు కొనసాగలుగుతున్నాం. అంటే మన దైనందిన జీవితం ముందుకు వెళ్తుంది క్రమంగా, అంతే కదండి. అలానే అలా అభివృద్ధి చేస్తున్న వాటిలో అలా ముందుకు వెళ్తున్నటువంటి ఈ టెక్నాలజీలో ఈ ప్రపంచాన్ని ఒక్కసారిగా కళ్ళు తెరిపించి ఒక్కసారిగా ఈ ప్రపంచం కనులు మొత్తం దాని వైపు చూసేలా ఒక టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిందండి. అదే నానో టెక్నాలజీ. అసలు ఏంటి నానో టెక్నాలజీ అంటే నేనున్న ఈ శాస్త్ర ప్రపంచం ఈ టెక్నాలజీని ఎంతగా అభివృద్ధి పరిచిందంటే అసలు అది మనుషులు ఊహించినటువంటి విధంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి పరిచిందండి. ఈ నానో టెక్నాలజీ అనేది 1959లో దీన్ని ప్రవేశపెట్టాడు. అంటే పెద్ద పరిమాణం అంటే మన కళ్ళకు కనిపించేటువంటి ఒక పెద్ద పరిమాణాన్ని కంటికి కనిపించినటువంటి చిన్న పదార్థంగా మార్చి ఎక్కువ సామర్థ్యాన్ని ఉత్పత్తి విధంగా చేసేదే ఈ నానో టెక్నాలజీ. అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటంటే కంటికి కనిపించేటువంటి పెద్ద పదార్థాన్ని
కంటికి కనిపించినటువంటి చిన్న పదార్థంగా, అంటే ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే తప్ప కనిపించదు, అంత చిన్నగా మార్చి అది ఎంత పెద్ద పరిమాణంలో అయితే ఉందో, ఎంత శక్తిని ఉత్పత్తి చేయగలదో అంతకంటే మరింత ఎక్కువ రెట్లు సామర్థ్యాన్ని, శక్తిని ఉత్పత్తి చేసే విధంగా ఈ నానో టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. ఎలా అంటారా, కొన్ని సంవత్సరాలకి టీవీ ఎంత ఉండేదంటే మనందరికి తెలుసు, ఒక పెద్ద బాక్స్ టైప్ ఉంటుంది. ఇప్పుడు మనకి టీవీని ఏదైతే బాక్స్లో పెట్టేస్తున్నారో పెద్దగా, అంటే దానికి ఎలాంటి ప్రెజర్ పడకుండా సేఫ్ ఇంటికి రావడానికి పెద్ద బాక్స్ పెట్టి మనకైతే ఇస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు. అలాంటి బాక్స్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద పరిమాణంలో టీవీ ఉండేదండి. మీ అందరికి తెలిసి ఉంటుంది, పెద్ద పరిమాణం ఉండేది టీవీ. కానీ ఇప్పుడు ఎల్జీ కంపెనీ న్యూస్ పేపర్ వాల్ పేపర్ అనే ఒక టీవీని ప్రవేశపెట్టింది. దాని పరిమాణం అంటే దాని సైజ్ ఎంత ఉంటుందంటే 3 mm. దాని యొక్క పల్చదనం అంటారు చూసారా, ఒక చపాతీ ఎంతైతే మనం రోల్ చేస్తే ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా, దాని పేరు వాల్ పేపర్. ఇది ఎల్జీ కంపెనీ ప్రవేశపెట్టింది. ఇంత పెద్ద బాక్స్ పరిమాణంలో ఉండేటువంటి టీవీ అక్కడ, ఈ చపాతీ మందం ఉండేటువంటి స్క్రీన్ ఉన్న డిస్ప్లే కలిగిన ఈ టీవీ, కానీ దానిలో కంటే దీంట్లో బొమ్మ క్లారిటీ కనిపిస్తుంది, వీడియో స్పష్టంగా 4K కానీ ఏదైనా రెజల్యూషన్ అనేది చాలా క్లియర్గా ఇస్తుంది. తేడా ఏంటి, ఆ పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసి చేయగలరు. అలా ఇదివరకు ఫోన్లు ఎలా ఉండేవి, ఒక ఇటుక రాయి ఉండేది చూసారా, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఆ ఇటుక రాయి పరిమాణం ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో ఫోన్ ఉండేది. కానీ ఇప్పుడు మనం జేబులో పెట్టి తిరగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా దాన్ని మన పాకెట్లో పెట్టి తిరగలుగుతుంది. కారణం ఏంటి, ఇప్పుడు ఇటుక రాయి పరిమాణంలో ఉండేటువంటి ఫోన్ని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చిన్నగా పలుసుగా అంత చిన్న సైజులో దాన్ని ఎలా చేయగలుగుతున్నారు, కారణం ఏంటి? అలానే ఒకప్పుడు SD కార్డ్ ఎంత ఉండేదంటే బ్లాక్ బోర్డ్ సైజ్ అంత ఉండేది. మనందరూ స్కూల్కి వెళ్ళాం కదండి, స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఎంత ఉంటుంది మనందరికీ తెలుసు. ఆ బ్లాక్ బోర్డ్ అంత సైజు ఉండేది. ఒక SD కార్డ్ అంటే మన ఫోన్లో మెమరీ కార్డ్ అంటారు చూసారా, దాని పరిమాణం ఒక స్కూల్లో ఉండేటువంటి బ్లాక్ బోర్డ్ అంత సైజులో ఉండేది. దానిలో పట్టే స్టోరేజ్ ఎంత అనుకున్నారు, 5 GB. 5 GB అంటే ఒక 4-5 పాటలు ఎక్కిస్తే ఫుల్ అయిపోతుంది. ఏంటి, ఒక బ్లాక్ బోర్డ్ సైజ్ అంత ఉండే SD కార్డులో ఒక 4-5 పాటలు ఎక్కించే అంత స్పేస్ ఉంటుందా? కానీ ఇప్పుడు మన గోల్ సైజు అంటే చిన్న పరిమాణంలో ఉండేటువంటి SD కార్డ్ అంటే మెమరీ కార్డులో కొన్ని టెరాబైట్ల జీబీని స్టోర్ చేసుకునే విధంగా దాన్ని అమర్చే ఎక్కువ స్థాయిలో ఉన్న ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలుగుతుంది. బ్లాక్ బోర్డ్ సైజులో ఉన్నటువంటి SD కార్డ్ ఎక్కడ, గోర్ సైజులో ఉన్నటువంటి SD కార్డ్ ఎక్కడ? అలానే కంప్యూటర్లో ఒకప్పుడు రూమ్ అంత సైజులో ఉండేది. మన బెడ్రూమ్ అంతా చూసారండి, ఆ బెడ్రూమ్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో కంప్యూటర్ ఉండేది. అంటే కేబుల్ పెట్టుకోవడానికి, వాళ్ళ మానిటర్లు పెట్టుకోవడానికి దాని యొక్క పరిమాణం అంతలా ఉండేది. ఒక రూమ్ పట్టే అంత, ఒక రూమ్ కంప్యూటర్కి ఇచ్చేయాలి అంత పరిమాణంలో ఉండేది. కానీ ఇప్పుడు మన రూములో ఒక మూలన చక్కగా చిన్న మూలన కూర్చోబెట్టి సిస్టమ్ ఓపెన్ చేసుకుని వాడుకునే విధంగా, లేకపోతే ల్యాప్టాప్ రూపంలో మన బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా ప్రయాణించే విధంగా ఈ టెక్నాలజీ అనేది అభివృద్ధి చేసేది. కారణం ఏంటి, అసలు ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే వీటన్నిటిని ఎక్కువ స్థాయిలో నుంచి దిగువ స్థాయిలోకి మార్చి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలగడానికి కారణం ఏంటంటే నానో టెక్నాలజీ అండి. పెద్ద పరిమాణంగా ఉన్నటువంటి వాటిని చిన్నవిగా మార్చి, అంటే మనం ప్రయాణించడానికి కానీ మనం వాడుకోవడానికి కానీ అనుకూలంగా ఉండే విధంగా మార్చి ఎక్కువ శక్తిని, పెద్ద పరిమాణంలో ఉన్నదానికంటే ఉన్నదానిలో ఉన్నటువంటి పరిమాణం ఎక్కువ అట్టి రీతిగా దాన్ని మలిచారు, ఆ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని అలా అభివృద్ధి చేశారు. 1959లో రిచర్డ్ ఫేమన్ అనే ఫిజిసిస్ట్ దీన్ని శాస్త్ర ప్రపంచంలో ప్రవేశపెట్టాడు ఈ సిద్ధాంతాన్ని. అంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న దాన్ని తక్కువ పరిమాణంలోకి మార్చి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా ఈ నానో టెక్నాలజీని శాస్త్ర ప్రపంచంలో ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే అన్ని రంగాల వాళ్ళకి, విద్యారంగంలో వాళ్ళకి కానివ్వండి, టెక్నాలజీ అంటే శాస్త్రపరమైన వాటిని ఉపయోగించుకోవడానికి అన్ని రంగాల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. కానీ ఇది మరింతగా ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుందంటే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి.
ఈ నానో టెక్నాలజీ అనేది వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా, ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే ఒకప్పుడు పెద్ద ఆపరేషన్ థియేటర్ రెడీ చేయాలి, ఒక 4-5 డాక్టర్లు ఉండాలి, వాళ్ళంతా కలిసి ఎక్కడైతే ఆపరేషన్ చేస్తున్నారో అదంతా సిజేరియన్ అయితే కట్ చేయాలి, వాటిన్నింటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏదేందో అన్ని తీసి చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలి. అదొక పెద్ద ప్రాసెస్, కొన్ని గంటల విడిది కలిగి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని గంటల పాటు జరిగేటువంటి ఒక టెస్ట్, అది ఒక ఆపరేషన్, అది కొంత టైం తీసుకుంటుంది. కానీ ఈ నానో టెక్నాలజీ వల్ల వాళ్ళకి ఎంత టైం సేవ్ అవుతుంది, ఎంత టెక్నాలజీ అంటే బ్రతికించలేనటువంటి వ్యక్తులను కూడా బ్రతికించగలగడానికి ఈ నానో టెక్నాలజీ ఉపయోగపడుతుందండి. ఒక గుండె సంబంధిత వ్యాధి కానివ్వండి, ఒక కిడ్నీ సంబంధిత వ్యాధి కానివ్వండి, అంటే డాక్టర్లు వాటిని ఇది చాలా డెలికేటెడ్ పార్ట్ అండి, ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అండి, దీన్ని మనం ఎలా పడితే అలా డీల్ చేయలేమండి అంటా ఉంటారు. మీరు వినే ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో ఆపరేషన్ చేయడానికి చాలా మంది భయపడతారు. ఇది మా వల్ల కాదండి, వేరే హాస్పిటల్కి రాసాం, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడైతే బాగా చేస్తారు, అక్కడైతే ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంది, దీనికి సంబంధించిన పరికరాలు అక్కడ ఉంటాయండి, వాళ్ళు చేయగలుగుతారని చెప్తారు. కారణం ఏంటి, కొన్ని వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉండవు. అంటే దీన్ని మనం ఎలా డీల్ చేస్తే, దీన్ని మనం ఎలా పట్టుకుని ఎలా చేస్తే వ్యక్తి చనిపోతాడా లేకపోతే ఆ అవయవం పాడైపోద్దని భయపడతారు. కారణం ఏంటి, టెక్నాలజీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్రం అంతవరకే, కట్ చేయడం, కుట్లేయడం, ఏదైతే లోపం ఉందో దాన్ని సరిచేయడం అంతవరకే, అంతే తప్ప దాన్ని క్రమంగా మార్చగలిగి దాన్ని తిరిగి ఉత్పత్తి అంటే దాని యొక్క పాత స్థితికి దాన్ని తీసుకెళ్లాలంటే అన్నిటి వల్ల కాదండి. ఇప్పుడు గుండె ఉంది, ఆ గుండెలో నరాలు ఉంటాయి, ఆ నరాల్లో ఎక్కడైనా రక్తం గడ్డగట్టని కానివ్వండి, లేకపోతే కొవ్వు అడ్డుపడిపోయి ఇక్కడ ఉన్నటువంటి నరాలు బ్లాక్ అయిపోవడం కానీ, ఇవన్నీ చేయాలని చాలా డెలికేటెడ్, చాలా టైం తీసుకుంటుంది, నిపుణులు కాదు. కానీ ఇలాంటి వాటిని కూడా లేకపోయినా టైం తీసుకోకపోయినా సున్నితంగా డీల్ చేయగలిగినటువంటిదే ఈ నానో టెక్నాలజీ. ఎలా అంటారా, ఈ శాస్త్ర ప్రపంచం ఈ వైద్య రంగంలోకి నానో బడ్స్ అనే ఒక చిన్న కంటికి కనిపించినటువంటి పరికరం అభివృద్ధి చేసింది. ఇది వైద్య రంగంలో వారికి ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి డిస్ప్లే మీద చూద్దాం అన్నా. ఒకసారి మీకు పంపించిన ఆ ఇమేజెస్ ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి. ఇది కంటికి కనిపించదండి. దీని పరిమాణం ఎంత ఉంటుందంటే ఒక మనిషి వెంట్రుకను 1000 భాగాలుగా, చాలా జాగ్రత్తగా వినండి, దీని పరిమాణం అంటే దీని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే, ఒక మనిషి కంటికి కనిపించేటువంటి వెంట్రుక ఉందండి, మన వెంట్రుక, దీన్ని 1000 భాగాలుగా, దీని లెంత్ను కాదు, దీని వెడల్పు ఏదైతే దాని థిక్నెస్ ఏదైతే ఉందో ఆ భాగాన్ని 1000 భాగాలుగా విడగొట్టాలి. ఒక మనిషి వెంట్రుకే 0. చాలా తక్కువ సైజులో, అంటే మనిషి కంటికి కనిపించేటువంటి చివరి పదార్థం ఏదైనా ఉందంటే అది వెంట్రుకని. అటువంటి పదార్థాన్ని, అటువంటి వెంట్రుకని 1000 భాగాలుగా విడగొట్టాలి. డిస్ప్లే మీద మీకు కనపడుతుంది చూడండి, అవే నానో బడ్స్ అండి. దాని పరిమాణం మనకి డిస్ప్లే అంటే దాన్ని అలా చేశారు కాబట్టి, దాన్ని మనకు అర్థవంతంగా కనిపించాలి కాబట్టి దాన్ని అలా చేశారు. కానీ అవి మన కళ్ళకు కనిపించవండి, అవి మన కళ్ళకి కనిపించవు అసలు. దాని పరిమాణం ఎంత ఉంటుందంటే, మనిషి వెంట్రుకను 1000 భాగాలుగా విడగొడితే ఎంతైతే ఉంటుందో ఆ 1000 భాగాల్లో ఒక భాగం తీసుకోవాలండి. విడగొట్టినటువంటి వెంట్రుకలో 1000 భాగాలుగా విడగొట్టారు, ఆ 1000 భాగాల్లో ఒక భాగాన్ని తీసుకోవాలి. అంటే ఆలోచించండి, మనిషి వెంట్రుకే మనిషి కంటికి కనిపించేటువంటి చివరి పదార్థం, మనిషి వెంట్రుకే మనిషి కళ్ళకు కనిపించేటువంటి చివరి పదార్థం. అటువంటి పదార్థం 1000 భాగాలుగా విడగొట్టాలి. 1000 భాగాలుగా విడగొట్టి దానిలో ఒక భాగాన్ని తీసుకుంటే అదే ఈ నానో బడ్ సైజ్. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఒకసారి ఊహించుకోండి, దాని పరిమాణం ఎంతలా ఉంటుంది అనేది ఊహించుకోండి. అటువంటి పదార్థాన్ని, అటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేశారు. మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూసారా, అదే నానో బడ్. దాన్ని నానో బడ్స్ అంటారు. ఇవి కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని ప్లేట్స్ టైప్లో ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి, కొన్ని వేరే షేప్ కలిగి ఉంటాయి, రకరకాలుగా వీటిని అభివృద్ధి చేశారు. ఇవి ఏం చేస్తాయి అంటే మనిషి దేహంలోనే ప్రవేశిస్తాయి. ఎలా, దీన్ని క్యాప్సిల్స్ అంటే మనం వేసుకునేటువంటి మాత్రల ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంజెక్షన్ ద్వారా కానివ్వండి, వీటిని మనిషి దేహంలోని ప్రవేశపెడతారండి. క్యాప్సిల్స్ ద్వారా కానివ్వండి, ఇంజెక్షన్ ద్వారా కానివ్వండి, మనిషి దేహంలోని ప్రవేశపెడతారు.
ఇవి మనిషి దేహంలోకి ఎలా వెళ్తాయి అంటే, మనకు ఉండేటువంటి నరాలు, ఆ నరాల ద్వారా రక్త ప్రసరణ ఎలా అయితే జరుగుతుందో వాటి వెంబడి ఆ ఫ్లోటి ఆ రక్త ప్రవాహానికి అవి అవి ఎటు ప్రవహిస్తున్నాయో, ఆ బ్లడ్ ఎటైతే వెళ్తుందో అటు ప్రవహించుకుంటూ వెళ్తాయి. అంటే ఒక చాప అనుకోండి, నీటి ప్రవాహం ఎటైతే ఉంటుందో అటు వెళ్తా ఉంటాయి. వెళ్ళి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అయిందో, అంటే దేహంలో ఎక్కడైతే లోపం ఉందో, ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో, ఎక్కడైతే సెల్స్ గాయపడ్డాయో, అంటే ఈ కణాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో వాటిని అన్ని సరి చేసుకుంటూ వెళ్తాయండి. వాటన్నిటిని సరిచేస్తాయి. అంటే వాటిని తిరిగి వాటి యొక్క క్రమ పద్ధతిలోకి ఆరోగ్యవంతంగా. ఇప్పుడు ఎందుకు ఈ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చింది, లేకపోతే కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని తగ్గించాలంటే ఏంటి, మాత్ర వేసుకోవాలి, అంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఆ టాబ్లెట్ మనం ఎలా వేసుకుంటాం, నోట్లో వేసుకోగానే కడుపులోకి వెళ్తుంది. కానీ ఆ కడుపులోకి వెళ్ళింది ఏమైంది, రక్తం ద్వారా దేహం మొత్తానికి స్ప్రెడ్ అయ్యింది. ఆ స్ప్రెడ్ అయ్యి ఎక్కడైతే బాధ కలుగుతుందో, ఎక్కడైతే గాయమైందో ఆ పదార్థాన్ని రెక్టిఫై చేస్తాయి. అంటే వాటిని ఆ బాధని, ఆ నొప్పి నుంచి నివృత్తి కలిగిస్తుంది. కానీ కొన్ని మెడిసిన్స్ మనం వేసుకున్నట్టు ద్వారా దేహం మొత్తం ఎఫెక్ట్ చేస్తాయి. అంటే కొన్ని టాబ్లెట్లు అంటే తలనొప్పి అనుకో, మనం తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే అవి వేరే చోట ఎఫెక్ట్ చూపిస్తాయి. గుండె సంబంధిత టాబ్లెట్లు వేసుకున్నాం అనుకో, అవి వేరే చోట ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఏ స్థలంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే గాయం కానీ నొప్పి కానీ ఉందో ఆ ప్రాంతానికి కాకుండా దేహం మొత్తం ఈ మెడిసిన్, ఈ పవర్ అనేది ప్రసరించి, అంటే కొన్ని కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్ జరగడానికి లేకపోతే ఎఫెక్ట్ అవ్వడానికి కారణం అవుతుంది. కానీ ఈ నానో బట్స్ వల్ల ఉపయోగం అంటే ఏంటంటే, ఇవి మెదడులో అయినా ప్రవేశించగలవు, కంటి నరాల్లోకైనా ప్రవేశించగలవు, దేహంలోకి ఎక్కడికైనా చాలా సులువుగా వెళ్ళగలవు. ఎలా వెళ్ళగలవు అంటే, అది చెప్పాను కదండి, మనిషి వెంట్రుకను 1000 భాగాలుగా విడగొట్టి ఆ భాగాల్లో ఒక భాగాన్ని తీసుకుంటే ఎంత పరిమాణం ఉంటుందో, అంటే మీరు ఆలోచించండి. ఒక మైక్రోస్కోప్ తో చూస్తే తప్ప ఈ నానో బట్స్ అనేవి కనిపించవు. కానీ ఈ పదార్థం మనిషి దేహంలోనికి ప్రవేశించి ఎంత మేలు చేస్తుందండి. ఇది ఎక్కువగా క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగం కలిగించేదండి. మన దేహంలో క్యాన్సర్ కలిగిన వాళ్ళకి క్యాన్సర్ కణికలు అంటారు. అంటే ఆ కణాలు ఏవైతే ఉన్నాయో అవి దేహంలో ఎక్కడ పడితే అక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి. కొన్ని కొన్ని సెల్స్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ప్రవహిస్తూ కొన్ని కొన్ని చోట్ల బ్లాక్ అయిపోయి అక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ ఎక్కడైతే దేహంలో బాధగా ఉందో, లేకపోతే ఎక్కడైతే దేహంలో ఎఫెక్ట్ అయిందో ఆ ఆ యొక్క ప్రదేశాన్ని చేరుకుంటుంది. అక్కడ చేరుకుని ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క సెల్స్ని ఏవైతే గాయపడినాయో, ఏవైతే ఎఫెక్ట్ అయినాయో వాటన్నిటిని చంపివేయడం కానీ లేకపోతే దాన్ని తిరిగి మంచిదిగా మార్చడానికి ఇది దోహదపడుతుంది. అంటే దేహం మొత్తానికి వెళ్ళదు. ఏ ప్రాంతంలో అయితే గాయమైందో, ఇన్ఫెక్షన్ అయిందో ఆ ప్రాంతానికి వెళ్ళి మాత్రమే ఈ వైద్యం చేస్తాయి. అదే మనమైతే మెడిసిన్ వేసుకుంటే దేహం మొత్తం వెళ్ళిపోతుంది. ఆ పవర్ దేహం మొత్తానికి, శరీరం మొత్తానికి పాగుతుంది. కానీ నానో టెక్నాలజీ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ప్రాంతానికి వెళ్ళి మాత్రమే వైద్యం చేస్తుంది. అంతే కదండి, ఎంత టెక్నాలజీ అండి. అయితే ఆ తలలోకి వెళ్ళిపోతాయి, మెదడు ద్వారా ప్రవేశిస్తాయి, కడుపులోకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తాయి, వైద్యాన్ని చేస్తాయి. వైద్య శాస్త్రంలో వాళ్ళు చదువుకున్నటువంటి చదువు కూడా ఇంత విధంగా వైద్యాన్ని చేయలేరండి. వాళ్ళు చదువుకున్నటువంటి చదువు కూడా ఇంత విధంగా ఆపరేషన్ చేయలేరు. కానీ ఇది మాత్రం వాళ్ళు చదివిన చదువు కన్నా ఎక్కువ టెక్నాలజీతో దీన్ని చేశారు కాబట్టి అది మరింత టెక్నాలజీగా దాని యొక్క పనిని చేస్తుందండి. మరి ఇంత టెక్నాలజీ ఈ శాస్త్రంలోకి ప్రవేశపెట్టారు ఈనియాక్ అనే రిచర్డ్ ఫేమన్ అనే వ్యక్తి. మరి వీళ్ళంతా ఎవరు ఇంత టెక్నాలజీని అభివృద్ధి? ఇవి మనిషి దేహం వెళ్ళి ఎక్కడైతే అవన్నీ తిరిగి మనిషిని తన ఆరోగ్యవంతంగా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఆరోగ్యమైన విధంగా తీసుకురావడానికి వైద్యులు చేయలేనటువంటి విధంగా ఈ నానో బడ్స్ చేస్తున్నాయండి. కంట్లో కొన్నిసార్లు చిన్న చిన్న పార్టికల్స్ పడతాయి. సెన్సిటివ్ పార్ట్ పడితే దాన్ని ఎలా పడితే అలా డీల్ చేస్తే కుదరదు కదా. కానీ కంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న నరాలకి గాయం అవ్వకుండా, ఇన్ఫెక్షన్ అవ్వకుండా, ఎలాంటి
రెటీనా ప్రాబ్లమ్స్ రాకుండా చాలా సున్నితంగా ఈ నానో బడ్స్ అనేవి కంటి నరాల్లోకి, అంటే మనిషి కంటికి ఉన్నటువంటి నరాలు చాలా సన్నగా ఉంటాయి. అంటే ఒక వెంట్రుకను రెండుగా చీలిస్తే ఎంతైతే ఉంటుందో కంటి నరాలు అంత ఉంటాయి. అటువంటి నరాల్లోకి కూడా ప్రవేశించగలిగి వైద్యాన్ని చేయగలుగుతాయండి. మరి ఇంత టెక్నాలజీని అభివృద్ధి చేశారు, ఇంత టెక్నాలజీని సమాజంలోకి మనుషులకు అందించారు. మరి ఇంత టెక్నాలజీని ఎవరు ప్రవేశపెట్టారండి? మనుషుల జ్ఞానమని అంటారు ఇదంతా. మనుషులు మనుషులు కానివ్వండి, కానివ్వండి, వైద్యపరంగా ఏదైనా ఏ టెక్నాలజీ అయినా ఇంత టెక్నాలజీని అభివృద్ధి పరచడానికి కారణం ఎవరండి? ఇంత టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఒక వస్తువుని, ఇప్పుడు ఐఫోన్ ఉందండి, అది ఒరిజినల్ మోడల్ ఈ రోజు రిలీజ్ అయితే మళ్ళీ తిరిగి వారం గంటలకు దాని డూప్లికేట్ వచ్చింది. అంటే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేట్ అర్థం కాదు. కారణం ఏంటి? ఎవరో కూడా దాన్ని కాపీ చేస్తారు. కాపీ చేసి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియకుండా సమాజంలోకి ఉంటారు కదండి, వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అదే ఒరిజినల్ అనుకుని, అదే నిజం అనుకుని అదే కొంటారు. కానీ ఒరిజినల్ తెలియాలంటే ముందు అసలు ఐఫోన్ గురించిన అవగాహన ఉండాలి. అసలు ఐఫోన్ అంటే ఎలా ఉంటుంది, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అది ఒరిజినల్లో కాదు తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి. అంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. మరి మనుషులు ఈ శాస్త్రవేత్తలని దేవుళ్ళుగా, అసలు శాస్త్రం అంటేనే అసలు అదేదో పెద్ద ప్రపంచంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరయ్యా, వీళ్ళే శాస్త్రవేత్తలు, అసలు వీళ్ళని మించిన జ్ఞానం ఎవరికి ఉండదు అన్నట్టు భావిస్తున్నారు. మరి ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి. మనమే మనుషులమే, వాళ్ళు మనుషులే. కారణం ఏంటి? చాలా మంది అంటారు వాళ్ళంటే కుటుంబాన్ని, వాళ్ళ యొక్క జీవితాలని, బంధువుల్ని, పిల్లల్ని విడిచి రేయింబగలు ఆ యొక్క ప్రయోగశాలలో ఉండి ప్రయోగాలు చేస్తూ నిరంతరం ఒక దాని కొరకు తాపత్రయపడతారు. ఏదో సమాజానికి అందించాలి, సమాజం కొరకు ఏదో కనిపెట్టాలి అని నిరంతరం కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, వాళ్ళు తయారు చేయగలుగుతారు, వాళ్ళు ఏ ఇన్వెన్షన్ అయినా చేయగలుగుతారని భ్రమపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు మనుషులే కదండి, మనం ఆలోచించిన విధంగానే వాళ్ళు ఆలోచిస్తారు. మరి ఇంత టెక్నాలజీ రావడానికి కారణం ఏంటి? అసలు ఈ టెక్నాలజీని ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారు? శాస్త్రం అంటేనే ప్రకృతికి సంబంధించింది. మనందరికీ తెలుసు, ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో నేర్చుకున్నాం. అసలు శాస్త్రం అంటేనే ప్రకృతి, ప్రకృతిలో నుంచి వచ్చిందే శాస్త్రం. మరి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి? ఈ శాస్త్రాలన్నీ ఎవరు చేశారు? వీటన్నిటికీ పితామహుడు ఎవరు? వీటిని అన్నిటినీ ప్రారంభించి సమాజంలోకి మనిషి టెక్నాలజీ అంటే మనిషి చేసుకునే విధంగా వాటిని ప్రవేశపెట్టింది ఎవరు? వాటిని అభివృద్ధి చేసింది ఎవరండి? ఒకసారి ఆలోచిద్దాం మనం. అసలు ఈ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారని మనం ఆలోచిస్తే ప్రకృతిని మనకు అర్థమైందండి. మరి ప్రకృతిని ఎవరు చేస్తున్నారు? అసలు ఈ ప్రకృతిని చేయడానికి కారణం ఎవరు? ఈ ప్రకృతి రావడానికి కారణం ఏంటి? చాలా మంది అంటారండి, శాస్త్రవేత్తలు చెప్పిన మాటే చదువుకున్నటువంటి విద్యావంతులు, ఉపాధ్యాయులు కూడా చెప్పడానికి కారణం ఏంటంటే అదే కదండి. భూమి ఎలా పుట్టింది, ఈ విశ్వం ఎలా కలిగిందంటే ఒక పెద్ద శబ్దం కలిగింది. ఆ శబ్దం పేరే బిగ్ బ్యాంగ్. అది ఒక పెద్ద ప్రేలుడు. ఆ ప్రేలుడు ద్వారానే ఈ విశ్వం కలిగింది, అంతే తప్ప దీని వెనక ఎవరూ లేరు అని సమాజం మొత్తాన్ని నమ్మించేసిందండి. ప్రపంచం మొత్తం అదే ఊహలో ఉండిపోయింది. అంటే శాస్త్రవేత్తలు చెప్పారు, అదే నిజం. అంటే వాళ్ళే జ్ఞానవంతులు, వాళ్ళు ఏది చెప్తే అది. కుక్కను తీసుకొచ్చి నక్క అంటే అది నక్కే అని చెప్తారు. సమాజం ఎలా అయిపోయిందంటే శాస్త్రవేత్తలు కుక్కను తీసుకొచ్చి ఇది కుక్క కాదయ్యా ఇది నక్క అంటే అవును ఇది 100% నక్కే అనే విధంగా మనుషుల యొక్క మనసులను, వాళ్ళ యొక్క ఆలోచన త్రిప్పేసింది ఈ వైద్య ఈ యొక్క శాస్త్ర ప్రపంచం, ఈ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు. అలానే ప్రకృతిలో ఉన్నటువంటి శాస్త్రాన్ని వీళ్ళ శాస్త్రాలుగా ఈ సమాజానికి పరిచయం చేశారండి. ప్రకృతిలో ఉన్నటువంటి శాస్త్రాలను వీరు కనుగొన్న శాస్త్రాలుగా, అంటే వీళ్ళు ఏదో ఆలోచించి, వీళ్ళు ఏదో సాధించి, వీళ్ళే దాన్ని ఉత్పత్తి చేసినట్టు, వీళ్ళే దానికి పితామహులు అన్నట్టు ఈ సమాజానికి నేర్పించారు. అవే పాఠాలుగా ఈరోజు మనం నేర్చుకున్నాం. అవే నిజమని మనం కూడా తెలుసుకున్నాం. ఒకప్పుడు బైబిల్ గురించి అవగాహన లేనప్పుడు ఈ శాస్త్రాల గురించి బైబిల్కి సంబంధం ఉంది లేదు అనే విషయాన్ని మనం గ్రహించక ముందు మనం కూడా వాళ్ళు చెప్పిన నమ్మాం, వాళ్ళు చెప్పిన వాటికి యాక్సెప్ట్ చేసాం. ఆ తప్పులు రాస్తేనే పాస్ అయ్యాం, ఈరోజు ఇలా కూర్చోగలిగాం. అంతే కదండి. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనం ఈరోజు బైబిల్ ముందుకు వచ్చి ఇలా జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్న కారణం ఈ బైబిల్. అంటే బైబిల్ని నిజంగా మనం అంగీకరించగలిగాం. ఇది నిజమైన శాస్త్రాతీత గ్రంథం బైబిల్.
మరి ఇంత శాస్త్రం బైబిల్లో ఉందా అంటే చూద్దామండి. అసలు ఈ సృష్టిని చేయడానికి కారణం ఎవరు? దేవుడు. ఆదికాండం తిని ఒకసారి. ఈ సృష్టి ఎలా పుట్టింది, ఈ సృష్టి ఎవరు ఆరంభించారు, ఎవరు దీనికి మూలం, ఈ శాస్త్రాలన్నిటికీ ముందుగా బీజం అంటే అసలు దీనికి పురుడు పోసింది ఎవరైనా చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. మీరు అందరూ చాలాసార్లు చదివి ఉంటారు ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం. ఎన్నోసార్లు చదివి ఉంటారు. ఆదికాండం అంటేనే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎన్నో ఈ మొదటి 12 అధ్యాయాల లోపు మొత్తం శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో టెక్నాలజీకి సంబంధించిన విషయాలు ఈ ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి 12 అధ్యాయాల లోపు ఉన్నాయండి. ఎన్నో శాస్త్రాలు, మనుషుల యొక్క జ్ఞానానికి అందనటువంటి గొప్ప సంగతులు ఈ మొదటి 12 అధ్యాయాల్లో ఉన్నాయి. ఇవే కదండి శాస్త్రం అనుకుంటుంది వాళ్ళు. శాస్త్రం భావిస్తుంది అదే కదా. భూమి విశ్వం ఎలా కలిగిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పాడు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏం చేశాడండి? ఆది, ప్రారంభం అంటే అసలు భూమి అంటూ అసలు శూన్యంలో అంత ఎంటి ఏమీ లేదు, నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశం సృజించాడు. అంతే కదండి. కింద మాటలు చూద్దాం ఒకసారి. ఎన్నో వచ్చినది 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నేర్చుకున్నటువంటి కాస్మాలజీ, అంతరిక్ష శాస్త్రం, ఇది ఎక్కడి నుంచి కాపీ చేశారండి? శాస్త్రవేత్తలు ఏమన్నా స్పేస్ కనిపెట్టారా? వచ్చినాయి ఒక ఆకాశంలోకి విడిచిపెట్టారు. ఎవరు చేశారు? ఆకాశాలు ఎవరు చేశారు? స్పేస్ అంటే మనకు కనిపించే ఆకాశం చూస్తేనే మనకు మట్టిపోతుంది. ఆకాశం పైన మహాకాశాలు ఎన్ని ఉన్నాయండి? స్పేస్ స్టేషన్ ఎన్ని గ్రహాలు దాటుకుంటూ తెలిసి ఎంత పెద్ద ప్రపంచం, పైన ప్రపంచం అండి. గ్యాలక్సీ, మిల్కీ వే, చాలా రకాలైనటువంటి ఎలా చెప్పబోతున్నారు? పరిశోధిస్తున్నారు తప్ప దీనికి కారణం ఎవరు? ఒక వస్తువు గురించి మనం పరిశీలించగలుగుతున్నామంటే, ఆలోచించగలుగుతున్నామంటే ముందు ఆలోచించిన వాడిది గొప్పతనం కాదు, దాని గురించి వివరించిన వాడిది గొప్పతనం కాదు, ఆ వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తి గొప్పతనం. ఒక వ్యక్తి ఒక వస్తువుని కనిపెట్టాడండి, ఆ వస్తువుని పబ్లిసిటీ చేసి దాన్ని అమ్ముతున్న వ్యక్తి గొప్ప, లేకపోతే అవసరాన్ని బట్టి అవసరానికి అనుకూలమైన వస్తువుని కనిపెట్టిన వ్యక్తి గొప్ప? ఇప్పుడు కాస్మాలజీ, అంతరిక్ష శాస్త్రం అని అదొక సబ్జెక్ట్గా, అదొక శాస్త్రంగా ఈ శాస్త్రవేత్తలు ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు. నిరంతరం ప్రయోగశాలలో ఉంటూ అనేక ప్రయోగాలు చేస్తూ రకరకాల విషయాలు వాటి ద్వారా మనకు తెలియజేస్తున్నారు అనుకుంటున్నాం తప్ప దానికి మూలం ఎవరు, దాన్ని ఎవరు చేశారు అన్న విషయాలు మనం ఆలోచించట్లేదు. అలాగే వృక్షశాస్త్రం, బాటనీ, అది కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఎక్కడి నుంచి కాపీ చేశారు? ఆదికాండం అదే అధ్యాయము 12 వచ్చింది. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. 3వ దినాన్ని ఏం చేశాడు? వృక్ష ప్రపంచాన్ని చేశాడు, చెట్లను చేశాడు, సమస్తాన్ని చేశాడు. ఈ సమస్తాన్ని చూసి బాటనీ కనిపెట్టారు, వృక్ష శాస్త్రం. దీనికి మళ్ళీ శాస్త్రవేత్తలు, వృక్ష సంబంధిత శాస్త్రవేత్తలు, వీళ్ళు గొప్పలు. చెట్లు మాట్లాడుకుంటాయి, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసిన ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ ఎవరు? బైబిల్ చెప్పింది, శాస్త్రం ఎప్పుడో చెప్పింది, కాకపోతే మన మట్టి బుర్రలకు అర్థం కాలేదు. అంతే కదండి. ఎప్పుడైతే లోతుగా పరిశీలించగలుగుతామో, లోతుగా ఆలోచించగలుగుతామో అప్పుడే సత్యం, దానిలో ఉన్నటువంటి ఎనాలిసిస్, శాస్త్రం అనేది బయటకు వచ్చింది. అలాగే ఇంకోటి ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ, అది కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 18 వచ్చింది చూడండి ఒకసారి. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని, రాత్రిని వెలుగుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయం కలుగుగా 4వ దినాయను. ఏం చేశాడండి? దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నీలుడు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుడు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఆస్ట్రానమీ,
సూర్యుడు, నక్షత్రాలు సమస్తం వాటి యొక్క పనితీరు ఎలా ఉంది, అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి వాటి యొక్క విధానం, వాటి ఎలా ఉంటాయి, వాటి రూపం ఎలాంటి సమస్య, దీన్ని కాపీ కొట్టండి. ఎవరో వస్తువుని వీళ్ళు ఎవరో వస్తువు చేశారు, దాని గురించి వీళ్ళు మనకు శాస్త్రం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అదొక శాస్త్రంగా, అదొక టెక్నాలజీగా మనకు చెప్తున్నారు. దాని మీద నిరంతరం పరిశోధన చేస్తున్నారు. అలాగే పక్షి శాస్త్రం, ఆర్కియాలజీ, దాని గురించి బైబిల్ చెప్పిందా? ఎవరు దానికి ఎవరు పునఃపీఠం వేసింది? ఎవరు పక్షులు చేసింది? ఎవరు? చూడండి, కాండము 22 వచనం, దేవుడు ఫలించి అభివృద్ధి సముద్రంలో ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించిన గాకయు. పక్షి శాస్త్రం ఇదొక శాస్త్రం. అలాగే ఇథినియాలజీ, ఎక్కడ? అది కూడా బైబిల్ చెప్పిందా? చెప్పింది. ఆదికాండం 20వ వచనం, దేవుడు చేయించు సమృద్ధిగా పుట్టించిన మరి ప్రపంచ కానీ నదుల్లో చేపల గురించి పరిశోధన చేసి నిత్యాలజీ, దీన్ని ఒక శాస్త్రం చెప్తారు. అలాగే జంతు శాస్త్రం, జువాలజీ, జంతువులను ఎవరు చేశారు? దేవుడు చేయలేరు, దేవుడు చేశాడండి. చూడండి ఒకసారి, ఆదికాండము 2వ అధ్యాయము, 18వ వచనం, మరియు దేవుడని 19వ వచనం చూడండి. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆకాశం ఎగిరే పక్షి కానివ్వండి, నేల మీద నడిచే పక్షి కానివ్వండి, సమస్తాన్ని దేవుడు చేశాడు. ఆ సమస్తం దేవుడు చేసినటువంటి వీటి ద్వారా మనుషులు జంతు శాస్త్రాన్ని తీశారు. జువాలజీ, మానవ ధర్మశాస్త్రం, మనిషి యొక్క దేహం యొక్క పనితీరు, అవయవాల పనితీరు, వాటి యొక్క రూపుని గురించి సమస్తాన్ని పరిశీలించి పరిశోధించి దాన్ని ఫిజియాలజీగా, మానవ ధర్మశాస్త్రంగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఎవరండి? శాస్త్రవేత్తలు. మరి శాస్త్రవేత్తల యొక్క గొప్పతనం ఏముంది ఇంట్లో? దేవుడు సమస్తాన్ని పరిశీలించి వాటిలో మనకు తెలియనటువంటి విషయాలను మనకు కొత్తగా పరిచయం చేసి దాన్ని ఒక శాస్త్రంగా ప్రవేశపెట్టారు తప్ప శాస్త్రవేత్తలు ఏమీ లేదు. వీటన్నిటికీ ప్రారంభ శాస్త్రవేత్త ఎవరు? ఒక చేప యొక్క రూపు ఎలా ఉండాలి, ఇప్పుడు ఒక బండి తయారు చేశారండి, ఒక ఫోన్ తయారు చేశారు, లేకపోతే ఒక ఫోన్ తయారు చేశారు, దానికి పైన డిస్ప్లే ఉండాలి, కింద కీబోర్డ్ ఉండాలి, పైన స్పీకర్ ఉండాలి, మాట్లాడితే వెళ్ళాలి. ఈ విధంగా దాన్ని డిజైన్ చేశారు, దాన్ని రూపొందించారు. దాన్ని రూపొందించినటువంటి గ్రహం బెల్ ఏమో శాస్త్రవేత్త అన్నారు. ఒక చేప యొక్క పనితీరు, అది నడవగలిగిద్ది, ఆలోచన చెప్పగలిగిద్ది, తన ద్వారా పునరుత్పత్తి చేయగలిగిద్ది. మరి ఇంత ఒక చేపను చేయగలిగి, ఒక జంతువుని చేయగలిగి, ఒక వృక్షాన్ని చేయగలిగి, సమస్తాన్ని పునరుత్పత్తి చేయగలిగినటువంటి శాస్త్రాన్ని సమాజం ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన దేవుణ్ణి పక్కన పెట్టారు. దాని గురించి వివరించినటువంటి శాస్త్రవేత్తను మాత్రం ఈ ప్రపంచం దేవుళ్ళ భావిస్తుంది. దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుడు చేసిన వాటిని ప్రక్కన పెట్టారు. దేవుడు చేసినటువంటి వాటి ద్వారా ఏ జ్ఞానం అయితే నేర్చుకున్నారో, ఏ జ్ఞానం అయితే తెలుసుకున్నారో, దాన్ని శాస్త్రంగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన వాడిని మాత్రం శాస్త్రవేత్త, ఒక గొప్ప నాయకుడు. ఈ ప్రపంచానికి తెలియనటువంటి ఎన్నో విషయాలను రేత్రి పగలు కుటుంబాలను విడిచి జాగారాలు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వాళ్ళంత గొప్ప వాళ్ళు ఉండరండి, కుటుంబాలను విడిచిపెట్టారండి. చాలా మంది కళ్ళకద్దుకుంటారండి. అంటే వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తారు. అంటే మనిషి చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలుగుతానన్న విషయాలను చేయలేని వాటిని కూడా చేస్తానని నమ్మించగలిగాడు. అంటే ఎంత విధంగా ఈ యొక్క మనుషుల యొక్క హృదయాలను, మనసులను వాళ్ళు మలిచేశారు. చూడండి, వాళ్ళ వైపు ఎలా తిప్పుకున్నారో చూడండి. దేవుడు చేసిన సమస్తాన్ని పక్కన పెట్టి, దేవుడు చేసింది అటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుణ్ణి కనుమరుగు చేసి వీళ్ళు దేవుళ్ళుగా సమాజానికి శాస్త్రాలుగా పరిచయం చేశారండి. మరి ఈ కనిపించినటువంటి కాస్మాలజీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, ఆర్కియాలజీ కానీ, ఇథినియాలజీ, ఇవన్నీ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రారంభ శాస్త్రవేత్త దేవుడేనండి. సమస్తాన్ని, ఒక వస్తువును రూపొందించి దాని యొక్క పనితీరు చేయగలిగిన వాడే శాస్త్రవేత్త. అంతే తప్ప చేసినటువంటి వస్తువుని వివరించగలిగిన వాడు శాస్త్రవేత్త కాడు. మరి వీటన్నిటికీ ప్రారంభ అధ్యాయం సమాధానం చెప్పింది.
మరి మనం మాట్లాడుకున్నటువంటి ఈ నానో టెక్నాలజీకి ఎవరు ప్రారంభం, ఎవరు దీన్ని కనిపెట్టారు? 1946లో రిచర్డ్ ఫేమన్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క టెక్నాలజీని ప్రవేశపెట్టాడు. నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఈ శాస్త్రవేత్తను మాత్రం ప్రపంచం పైకెత్తేసిందండి. మనం వాడుకోవడానికి అనువుగా మనం చేయలేనటువంటి పనులు కూడా ఈ నానో బడ్స్ అనేవి చేయగలుగుతున్నాయి. ఇంత శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు అసలు నిజంగా దేవుళ్ళండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంతే కదండి. మరి వీళ్ళు దేవుళ్ళుగా భావించడానికి, మనం అనుకోవడానికి అసలు మూలంగా బీజం వేసింది ఎవరు? ఈ టెక్నాలజీకి ప్రారంభం ఎవరో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. అసలు ఈ టెక్నాలజీకి ప్రారంభం ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవేశపెట్టారని చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ముందు జరిగినదే ఇప్పుడును జరుగునను, జరుగుబోవునది పూర్వమందు జరిగినదే. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరుగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ముందు జరిగింది. అసలు ముందు ఏం జరిగింది? ఇప్పుడు నేను పుట్టానండి, నేను పుట్టక ముందు ఏం జరిగింది అన్న విషయం నాకు తెలుసా? నాకు తెలియదు. మరి ముందు జరిగిన దాన్ని ఏముంది అక్కడ? ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరుగుబోవునది పూర్వమందే జరిగింది. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. అసలు జరిగిపోయిన దానికి, అయిపోయిన దానికి దేవుడికి ఏం సంబంధం అసలు? జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడి మాటను రాయించడానికి కారణం ఏంటి? ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరుగుబోవునది పూర్వమందే జరిగింది. ఆల్రెడీ అయిపోయింది. పాస్ట్ గురించి ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. జరిగిపోయిందే మళ్ళీ పునరావృత్తి అవుతుంది, మళ్ళీ జరుగుతుంది. రీసైక్లింగ్ అంటారు చూసారండి. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ మనం తాగిన తర్వాత దాన్ని క్రష్ చేసి పడేస్తాం. కానీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దాన్ని బాయిల్ చేస్తారు, దాన్ని ఒక పదార్థంగా, ఒక మెల్టెడ్ పదార్థంగా తయారు చేసి మళ్ళీ బాటిల్ తయారు చేస్తారు. ఇప్పుడు ఆ బాటిల్ చూసి మనం కొత్తది అనుకోవాలా? ఇప్పుడు మనం తాగుతున్నాం, ఆ వాటర్ బాటిల్ చూసి కొత్తది అనుకోవాలా? కాదు, అది ఆల్రెడీ యూజ్ చేసిన బాటిల్. జరిగిపోయింది అంటే వాడేసిన దాన్ని మరలా పదార్థంగా మార్చి మరలా నూతనమైన వాటర్ బాటిల్గా తయారు చేశారు. రీసైక్లింగ్ జరిగింది. అలానే ఈ నానో టెక్నాలజీని కూడా దేవుడు ప్రారంభం ఉపయోగించేశాడు. దీన్ని ఆల్రెడీ దేవుడు ఉపయోగించాడు. అది మరలా జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. ఎందుకు? నీవు నేను తెలుసుకోవాలి, ఆలోచించాలి. బైబిల్ అంటేనే ఆలోచించడం కదండి. ఆలోచించాలి, నా పిల్లలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. అసలు దేవుడికి ఏం సంబంధం? దేవుడు ఏమైనా చేశాడా? ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ క్రష్ చేసి పడేసి దాన్ని మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ వాటర్ బాటిల్ చేస్తున్నట్టే కంపెనీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతని బాధ్యత అది. అంతే కదండి. అలానే దేవుడు కూడా తాను ప్రారంభించినటువంటి ఆ టెక్నాలజీని తిరిగి మరలా పునరుత్పత్తి చేస్తున్నాడు, మరలా రీసైకిల్ చేస్తున్నాడు. జరిగిపోయిన దానిని మరలా జరిగిస్తున్నాడు. జరగబోవునది ఏదైతే ఫ్యూచర్ ఉందో అది పూర్వమంది జరిగినదే. అది కొత్త వింతేం కాదు. ఆ శాస్త్రవేత్తలు మనకు కొత్తగా పరిచయం చేస్తున్నారు. మనకి జరిగిపోయిన దానిని కొత్తగా పరిచయం చేస్తున్నారు. అంతే కదండి. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. ఏం రప్పించాడు? అసలు ఎంతకి దేవుడికి ఏం సంబంధం? పూర్వమందు దేవుడు ఈ టెక్నాలజీని ఎలా ప్రవేశపెట్టాడు చూద్దాం ఒకసారి. అసలు దేవుడు ప్రవేశపెట్టడానికి దేవుడు శాస్త్రవేత్త అండి. అవునండి, దేవుడు కూడా ప్రారంభ శాస్త్రవేత్త. అసలు అన్నిటికి మూలం, అన్నిటికి ఎవరయ్యా మూలం అంటే దేవుడు. ప్రారంభ శాస్త్రవేత్త దేవుడు అండి. మరి అటువంటి ప్రారంభ శాస్త్రవేత్త ఎలా ఉంటాడు? ఆ ప్రారంభ శాస్త్రవేత్త యొక్క ప్రయోగశాల ఎలా ఉంటుంది? ఇప్పుడు శాస్త్రవేత్తలని మన అందరూ తెలుసు, గడ్డం పెంచుకుని, జుట్టు పెంచుకుని ఎప్పుడు చూసిన ప్రయోగశాలలో పడి ఉంటారు. వాళ్ళ యొక్క రూపు, తీరు, విధానం వేరుగా ఉంటుంది. మరి ఈ శాస్త్రవేత్త యొక్క పరిమాణం ఎలా ఉంటుందో చూద్దామా? ఈ శాస్త్రవేత్త యొక్క దేహ రూపు ఎలా ఉంటుందో చూద్దామా? ఆయన యొక్క ప్రయోగశాల ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దీన్ని ఒకసారి రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. సొలొమోను గారు తన తండ్రి నిర్మించాలనుకున్నటువంటి మందిరాన్ని దేవుడు దావీదును వద్దు, నీ కుమారుడి ద్వారా నేను నిర్మిస్తాను అన్నప్పుడు సొలొమోను గారు చెప్తున్న మాట అండి ఇది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము. ప్రారంభ శాస్త్రవేత్త యొక్క పరిమాణాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి ఒకసారి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఆ శాస్త్రవేత్త యొక్క పరిమాణం చూడండి. ఆకాశ మహాకాశాలు సైతం నేను పట్టజాలవు.
మనం ఉంటున్నటువంటి ఆకాశానికి ఈ భూమికి ఎంత ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి? కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది. కానీ మహాకాశాలు, ఆకాశం కాదు, వాటి పైన ఉన్నటువంటి ఆకాశాలు కూడా అతని పరిమాణాన్ని పట్టజాలు, అంటే అతని యొక్క రూపుని బంధించలేవు. ఈ సైజులో అతను ఉంటాడని చెప్పలేవు, క్యాలిక్యులేట్ చేయలేవు. అటువంటిదే పరిమాణం. అద్భుతంగా చెప్తాడు చూడండి. ఆది కాండము, క్షమించండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. ప్రారంభ శాస్త్రవేత్త యొక్క పరిమాణం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం. దేవుడే స్వయంగా ఈ మాట చెప్తున్నాడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశం దేవుడి సింహాసనం అంట. ఇప్పుడు సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉంటే పైన ఉన్నటువంటి దేహం యొక్క స్థాయి, అంటే ఆ రూపు యొక్క పరిమాణం ఎంత ఉన్నదో ఆలోచించండి. ఆకాశము నా సింహాసనం అంటే కూర్చున్నాడు. మరి పైన ఉన్నటువంటి ప్రదేశం పరిమాణాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? భూమి నా పాదపీఠం, భూమే తన పాదపీఠంగా, ఆకాశం తన సింహాసనంగా చెప్తున్నాడంటే ఆ ప్రారంభ శాస్త్రవేత్త యొక్క పరిమాణం ఎంత ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మరి అటువంటి శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో ఒక ప్రయోగాన్ని చేసాడండి. ప్రారంభ ప్రయోగాన్ని చేసి ఈ నానో టెక్నాలజీని ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేసాడో చూద్దాం ఒకసారి. ఆ ప్రారంభ శాస్త్రవేత్త అయినటువంటి దేవుడు ఒక టెక్నాలజీని ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడో ఒకసారి చూద్దామా? ఆది కాండం రండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రారంభ శాస్త్రవేత్త ఈ నానో టెక్నాలజీని ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడు, ఆ పరిచయం చేసిన దాన్ని వీళ్ళు మనకు కొత్తగా పరిచయం చేసి ఇది టెక్నాలజీ, ఇది నానో టెక్నాలజీ అని మనల్ని మోసం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రారంభ శాస్త్రవేత్త ఎలా టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ అయిను. ఆకాశ మహాకాశాలు పట్టజాలటువంటి దేవుడు ఒక మనిషిని, మట్టితో ఒక మనిషిని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ అయిను. ఇప్పుడే ఇంత చదువుకున్నాం కదండి. దేవుని యొక్క పరిమాణం, ప్రారంభ శాస్త్రవేత్త యొక్క పరిమాణం ఆకాశ మహాకాశాలు పట్టజాలనిది. అటువంటి దేవుడు, అలాంటి శాస్త్రవేత్త తన మనిషిని నిర్మించి ప్రయోగశాలలో ఒక ప్రయోగాన్ని చేశాడు. ఆదాము అనే వ్యక్తిని నిర్మించాడు, మట్టి బొమ్మను చేశాడు, జీవాత్మను ఊదాడు. జీవాత్మను ఎక్కడ ఊదాడు చదవండి ఒకసారి. దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో, నాసికా రంధ్రం అంటే ముక్కు, మన యొక్క ముక్కు పరిమాణం ఎంత ఉంటుందండి? మన యొక్క ముక్కు రంధ్రం ఎంత ఉంటుంది? ఇటువంటి ముక్కు రంధ్రంలో ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి ఆత్మను ఈ ముక్కు ద్వారా పంపించగలిగాడంటే ఇదే టెక్నాలజీ. ఆఫ్టర్ ఆల్ కంటికి కనిపించినటువంటి చిన్న పరిమాణాన్ని మనిషి దేహంలోని ప్రవేశపెట్టి దీని టెక్నాలజీ అని మనల్ని మోసం చేస్తున్నారే. అంటే దేవుడు చేసినటువంటి క్రియేషన్ ని తప్పు పట్టి దాన్ని పక్కన పెట్టి వీళ్ళ యొక్క క్రియేటివిటీని సమాజానికి పరిచయం చేసి దేవుళ్ళుగా వీళ్ళు పేరు పొందుకుంటున్నారే. మరి దేవుడు ఆకాశ మహాకాశాలే పట్టజాలం. అటువంటి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుందండి? దేవుళ్ళలో నుంచి వచ్చినటువంటి ఆత్మ దాని పరిమాణం ఎంత ఉంటుంది? అందుకే యోబు గ్రంథంలో ఒక మాట చెప్తాడు, చనిపోయిన మరుక్షణం ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. ఒక క్షణములో ఆకాశాన్ని దాటి, మహాకాశాలను దాటి పాతాళానికి వెళ్ళగలుగుతుంది అంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉండాలి? మనుషులు టెక్నాలజీని ఉపయోగించి ఒక రాకెట్ ని కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో పంపితే కానీ అది కొన్ని రోజులు పడుతుంది. ఒక గ్రహం నుంచి, భూమి అనే గ్రహం నుంచి వేరే గ్రహానికి వెళ్ళాలి అంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఒక ఆత్మ ఒక క్షణంలో పాతాళాన్ని చేరుకుంటుందంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుందో ఆలోచించండి. అటువంటి పరిమాణం ఉన్నటువంటి ఆత్మను ఆఫ్టర్ ఆల్ ముక్కు ద్వారా దేవుడు మనిషిలోకి ప్రవేశపెట్టి దీన్ని మనిషిగా, అంటే ఆదాముగా చేసేటువంటి ఇది ఏ టెక్నాలజీ అండి? నానో టెక్నాలజీ కాదంటారా? మనిషి చిన్న పరిమాణాన్ని చేసి దేహంలోకి ప్రవేశపెట్టి దీని టెక్నాలజీ అంటే మనిషి దేహంలోకి పట్టనటువంటి ఒక పదార్థాన్ని, ఒక ఆత్మను మనిషి దేహంలోకి ముక్కు ద్వారా ప్రవేశపెట్టగలిగాడు అంటే ఇదే టెక్నాలజీ. ఇది నానో టెక్నాలజీ. ఇది నానో టెక్నాలజీ కాదు, ఇది గాడ్స్ టెక్నాలజీ, దేవుడు ప్రవేశపెట్టిన టెక్నాలజీ. ప్రారంభ శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే దేవుడు. దేనికైనా ప్రారంభం దేవుడు. మరి దేవుడు అటువంటి ప్రయోగశాలలో ఒక ఆత్మను ప్రవేశపెట్టి దాన్ని ఆదాముగా చేశాడు. మరి ఆదాముతో మాట్లాడగలగాలి కదండి.
తన ప్రయోగశాలలో ఒక రూపాన్ని, ఒక మనిషిని చేశాడు. మరి ఆ మనిషితో మాట్లాడగలగాలి కదా, సంభాషణ చేయగలగాలి కదా. మరి ఎలా చేశాడు? మరి దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకలేడని ఎన్నో వచనాలు మనం బైబిల్లో చదువుకున్నాం. అవునా కదా? ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. నా మాట అగ్ని వంటిది కాదా, బండను చేయు సుత్తి వంటిది కాదా. నా మాట దేవుడి యొక్క స్వరస్థాయి ఎలా ఉందో చూడండి. అంటే దేవుడు మాట్లాడితే మనిషి వినగలడా? మనిషి వినలేడు. అటువంటి దేవుని యొక్క స్వరాన్ని ఎలా మార్చాడండి? మరి ఆదాముతో ప్రతి చల్లపూట ఎలా సంభాషణ చేయగలిగాడు? ఎలా మాట్లాడగలిగాడు? తను చేసేటువంటి మనిషితో మాట్లాడగలగాలంటే ఆ స్థాయి లేదు మనిషికి. దేవుడు మాట్లాడితే మనిషి వినలేడు. ఇక్కడ చెప్తున్నారు చూడండి చాలా క్లియర్ గా, నా మాట అగ్ని వంటిది. అగ్ని అంటే ఏం చేసి కాల్చేసింది. దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకలేడండి. ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం, దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకలేడు. ఇశ్రాయేలీలు కూడా చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం మోషే గారు, మేము ఉండలేం, నువ్వే మాట్లాడు, నువ్వే సంభాషణ చేయి, నువ్వు ప్రవక్త కదా, దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు కదా, నువ్వే మాట్లాడు, మాకు ఏదైతే చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడో, ఏదైతే నేర్పాలనుకుంటున్నాడో అది నువ్వే విని మాకు చెప్పు, అంతే తప్ప మేము వినలేం. అంటే దేవుడి యొక్క స్వరస్థాయి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. మరి అటువంటి దేవుడి మాటను మనిషి ఎలా వినగలుగుతున్నాడు? మరి ప్రారంభంలో దేవుడు ఎందరితోనూ మాట్లాడించాడు, ఎందరితోనూ మాట్లాడాడు, తన మాటలను తన ప్రజలైన వారికి తెలియజేశాడు. ఎలా తెలియజేయగలిగాడు చూడండి ఒకసారి. మరి ఎన్నో సందర్భాల్లో దేవుడు తన మాటని తన దూతల ద్వారా సమాజంలో ఎంతరోగా తెలియజేశాడండి. అబ్రహాం గారికి కానివ్వండి, మోషే గారికి కానివ్వండి, ఎందరో ప్రవక్తలకి, భక్తులకి తన మాటలను స్వయంగా దేవుడు మాట్లాడించాడు. కనీసం దేవుడు మాట్లాడితే వినలేనివాడు మనం దేవదూత మాట్లాడితే వినగలుగుతామండి. ఆత్మలు ఆత్మగా ఉన్నప్పుడే వినగలగం, ఆ మాట గ్రహించగలం. కానీ మనిషి దేహంతో ఉన్నటువంటి మనం, ఈ మట్టి దేహంతో ఉన్నటువంటి మనం ఆత్మలుగా ఉన్నటువంటి వాటి స్వరాన్ని, వాటి రూపుని మనం చూడలేం. కానీ దేవుడు తన పిల్లలను, తన ప్రేమించినటువంటి పిల్లలను జగత్తు పునాది వేయక ముందు భూమి మీదకి రప్పించాలని తన మహాసంకల్పంలో భాగంగా ఆదామును చేశాడు. ఆదాము ద్వారా మనందరిని భూమి మీదకి రప్పించాడు. మరి మనందరితో మాట్లాడాలి, మనందరికి దేవుడి మనసులో ఏముందో తెలియజేయాలంటే దేవుడు మాట్లాడాలి కదండి. మరి దేవుడు మాట్లాడాలి అంటే, దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకలేడని తన దూతల ద్వారా మనిషి వినగలిగేటువంటి స్థాయిలో దేవుడు తన మాటను తగ్గించేశాడు. అంటే మనిషి వినలేనటువంటి భారీ పరిమాణం. అంతేకాదు, ఇప్పుడు నానో టెక్నాలజీ అంటే ఏంటి? మనిషి కళ్ళకు కనిపించేటువంటి పెద్ద పదార్థాన్ని చిన్న పదార్థంగా మార్చి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేది టెక్నాలజీ, నానో టెక్నాలజీ. మరి దేవుడి స్వరం ఎలా ఉంటుంది? ఆకాశ మహాకాశాలు కూడా భయపడే, ఆకాశం ఎన్నో సందర్భాల్లో గర్జన వంటిది, ఉరుము వంటిది అన్నటువంటి తన స్వరాన్ని మనుషులు చాలా క్లియర్గా స్పష్టంగా వినగలిగి సంభాషించగలిగారంటే తన స్థాయిని ఎంతకు తగ్గించాడండి. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనములు ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1-2 వచనములు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనం. ఈ సందర్భంలో దేవుడు తన దూత ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతుందండి. అప్పుడు మూర్ఖులుగా ఉన్నారు కదండి న్యాయాధిపతులు, దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోయి ఇశ్రాయేలు తప్పుదోవ పట్టేశారు. అప్పుడు దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్న సందర్భం, యెహోవా గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చును. ఇక్కడ మాట్లాడుతుంది ఏ సందర్భం? దేవదూత, దేవుడు పంపించిన దూత మాట్లాడుతున్న సందర్భం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చును. ఏం మాట్లాడుతుంది? నేను మిమ్మును ఐగుప్తులో నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మేర. కానీ ఈ సందర్భం మనకు ఎలా ఉంది? స్వయంగా దేవదూతే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి కానానుకు నడిపించినట్టు ఉంది. అంతే కదండి. నేను మిమ్మల్ని, ఎవరిక్కడ మాట్లాడుతున్నారు? దేవదూత, యెహోవా దూత గిల్గాలు బయలుదేరి బోకునకు సెలవిచ్చును. చెప్తున్న మాట, నేను మిమ్మును ఐగుప్తులో నుంచి రప్పించింది ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? దూతే స్వయంగా నేనే రప్పించాను, నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి కానానుకు చేర్చుతున్నాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నట్టు స్వయంగా దేవుడే మాట్లాడుతున్నట్టు. మోషే గారితో కొండ మీద మాట్లాడేవాడివ్వండి, మోషే అబ్రహాం గారితో
మమ్మరే తోటలో మాట్లాడేవాడు, ఎక్కడైనా ఏ సందర్భంలో మాట్లాడినా దేవుడే తన మాటగా దేవదూతల ద్వారా మాట్లాడించాడండి. అంటే దేవుడు తన స్వరస్థాయిని తగ్గించి మనిషితో మాట్లాడగలుగుతున్నాడు, మనిషి వినగలుగుతున్నాడు. మరి ఆనాడంటే దేవదూతలు భక్తులతో మాట్లాడారు, ఆ రోజు జ్ఞానం సంపూర్ణంగా లేదు. మరి ఈ రోజు మనతో ఎలా మాట్లాడుతున్నాడండి? మనతో కూడా మాట్లాడుతున్నాడండి. ఎలా? ఈ 66 పుస్తకాలే దేవుని మాటలు కాదంటారా? ఈ 66 పుస్తకాలే దేవుడి మాటలు. ఒకనాడు ఇశ్రాయేలీయులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఏ మాటల కోసమైతే ఆశపడ్డారో, ఏ మాటల కోసమైతే తృష్ణ కలిగి వేచి ఉన్నారో, వినలేనటువంటి స్వరం కోసం భయపడ్డారో, అయ్యా మాటలు మేము వినలేము, ఆయన మాట్లాడితే మేము బ్రతకలేమని చెప్పగలిగారో, ఇప్పుడు అదే ఆ రోజు వాళ్ళు భయపడినటువంటి మాటలే ఈ రోజు మనం ధైర్యంగా చాటగలుగుతున్నాం, ధైర్యంగా వినగలుగుతున్నాం. ఇవి దేవుడి మాటలు కాదంటారా? దేవుడు చేసినటువంటి క్రియలు కాదంటారా? ఈ 66 పుస్తకాలు దేవుని మాటలండి. మరి ఈ రోజు ఇంత ధైర్యంగా, ఇంత ఆత్మ కలిగి, ఇంత భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చదువుతున్నామంటే, దేవుని మాటలకి వీటిని సేకరించగలుగుతున్నామంటే ఈ మాటలు ఎవరివి? దేవుడి మాటలవి. తన పిల్లలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలి, నా మనసు ఏంటో తెలియాలని దేవుడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా 66 పుస్తకాలు మనకు అనుగ్రహించాడండి. ప్రారంభ శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అనే కాదండి, సమస్త జ్ఞానానికి దేవుడే మూలం. సమస్త జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయం మంది ఉంచాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, సమస్త జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయంలో ఉంచాడు. అంటే దేవుడు ఆల్రెడీ చేసేసినటువంటి కార్యాలను మనిషి హృదయానికి కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనుషులకు అనుగ్రహిస్తున్నాడు. ఏ కాలానికి ఏది అవసరం ఆ కాలానికి అనుగుణంగా మనుషులు చేయగలిగే రీతిలో దేవుడు ప్రవేశపెడుతున్నాడండి. ప్రారంభంలో ఫోన్లు ఉన్నాయి, అబ్రహాం గారి కాలంలో లేవు కదండి. మరి ఈ కాలంలో ఫోన్ వచ్చిందంటే ఆ కాలానికి దేవుడు మాట్లాడగలిగాడు. ఈ కాలంలో అవసరం, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఏది ఎప్పుడు అంతే కదండి. తల్లిదండ్రులని అంతే కదండి. పుట్టినమంటే ఫోన్ కొనిస్తారా? పుట్టినమంటే బైక్ కొనిస్తారా? పుట్టినమంటే స్కూల్లో పెడతారా? పెట్టరు. అంటే వాడి యొక్క ఎదుగుదలను బట్టి, వాడి యొక్క అవసరాలను బట్టి, ఏ సమయానికి ఏది కావాలో ఆ సమయానికి అది అనుగ్రహిస్తారు. అలాగే దేవుడు కూడా సమస్తాన్ని దేవుడి యొక్క నరుల యొక్క ఏ సమయానికి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది వాళ్ళకి అవసరమో దాన్ని అలా దేవుడు మనుషుల ద్వారా బయటికి ప్రవేశపెడుతున్నారు తప్ప ఇది మనుషుల జ్ఞానం కాదు. దేవుడు జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. ఆల్రెడీ జరిగినాయి. దేవుడు అన్నిటికీ దేవుడు ఎవరయ్యా ప్రారంభం? ఎవరంటే దేవుడే మూలం. అది ఏ శాస్త్రమైనా కానీ ప్రారంభ శాస్త్రవేత్త దేవుడే. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కాపీ పేస్ట్ చేస్తున్నారు ప్రతిదీ. అక్కడ జరిగిన సందర్భాన్ని మనకు చూపించి వీళ్ళు శాస్త్రవేత్తలుగా మనుషుల యొక్క కళ్ళు కప్పి, మనుషుల యొక్క ఆలోచనలు తిప్పి అవే సబ్జెక్టులు ఈరోజు మనం చదువుకున్నాం. లక్షలు తగలెట్టి ఈరోజు విద్య నేర్పిస్తున్నారండి. ఈ విద్య అంతా ఎక్కడది? వాళ్ళు ప్రవేశపెట్టింది. వాళ్ళు ఒక థియరీని ప్రవేశపెడతారు. ఆ థియరీని ఆకర్షణ, గ్రావిటీ, అదొక థియరీ. అది ఎవరో న్యూటన్. ఇది న్యూటన్ థియరీయా? కాదు, దేవుడి థియరీ. దేవుడు కనిపెట్టిన దాన్ని, దేవుడు సృష్టించిన దాన్ని, దేవుడు ప్రతిపాదించిన దానిని వీళ్ళు కొత్తగా మనుషులకు పరిచయం చేసి అదొక శాస్త్రంగా, అదొక వింతగా మనుషులు ప్రవేశపెట్టి దానిని లక్షలు ధారపోసి చదివే విధంగా ఈ రోజు ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మనుషులకు కళ్ళు కప్పేస్తుంది. అంతే కదండి. 66 పుస్తకాలు చదివితే ఈ ప్రపంచంలో ఎవడో సరిపోడండి, ఎవడో మన ముందు నిలబడలేడండి. ఈ 66 పుస్తకాలు చదివితే మనలో మించిన శాస్త్రవేత్త ఎవడూ లేడండి. ఒక శాస్త్రవేత్తకి ఒకదాని గురించే తెలిసేమో. ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది. దానికి అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాడు దాని మీదే పరిశోధిస్తాడు, దాని మీదే పరిశోధన చేస్తాడు. ఇప్పుడు శాస్త్రవేత్త ఉన్నాడు, వృక్షాల మీద మాత్రమే పరిశోధన చేస్తాడు. కాస్మాలజీ కానీ, జియాలజీ కానీ, ఫిజియాలజీ అంటే దేనికి సంబంధించిన, అంటే పంటి డాక్టర్ పంటికే వైద్యం చేస్తాడు, డాక్టర్ కంటికే వైద్యం చేస్తాడు, కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత డాక్టర్ గుండెకే వైద్యం చేస్తాడు. కానీ ఈ బైబిల్ ఎవరైతే చదువుతారో, దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, దీంట్లో ఉన్నటువంటి థియరీని ఎవరైతే బయట పెడతారో, ప్రతిదీ ఒక శాస్త్రం కాదు, అన్ని సకల శాస్త్రాల మీద ఆధిపత్యం చెలాయించగలిగినటువంటి శాస్త్రవేత్తగా మనం అవుతామండి. మనమే ఎందుకు అవ్వాలి? ప్రారంభ శాస్త్రవేత్త దేవుడు తను ప్రతిపాదించిన శాస్త్రాన్ని, తను ప్రతిపాదించిన ప్రతి దాన్ని తన పిల్లలుగా మనం ఈ ప్రపంచానికి అజ్ఞానులుగా ఉన్నటువంటి మన సహోదరులైన వారికి కనులు తెరిపించే విధంగా ఈ రోజు మనం మాట్లాడగలం. శాస్త్రం అంటే ఏదో గొప్ప అనుకుని లక్షలు దారబోసి చదువుకుంటున్నారు, అనవసరం అదంతా.
బైబిల్ చదివితే ఆ శాస్త్రాల కంటే గొప్ప జ్ఞానం దీనిలో ఉంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి మనల్ని దేవుడు ప్రతినిత్యం పోషించగలుగుతున్నాడు. కారణం ఏంటి? మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని నలుగురికి తెలియజేయాలి. అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి తన పిల్లలకు తెలియజేయాలండి. చివరికి ఒక మాట చూద్దాం. ఈ టెక్నాలజీని మనిషి దేహంలోనే ప్రవేశపెట్టారని మనం భ్రమపడుతున్నాం కదా. ఈ నానో బర్డ్స్ మనిషి దేహంలోకి ప్రవేశపెట్టి వైద్యం చేస్తున్నారు, వాళ్ళని మించినటువంటి శాస్త్రం లేదు అని మనం భావిస్తున్నాం. దేవుడు వాళ్ళ దేహానికి, అంటే ఈ 60-70 సంవత్సరాలు బ్రతకగలిగేటువంటి దేహానికి మాత్రమే వైద్యం చేస్తున్నాడు. కానీ దేవుడు ఆత్మకి చేస్తున్నాడు. యుగ యుగాలు తనతో ఉండాలని, తనతో బ్రతకాలని ఆత్మ సంబంధమైన వైద్యాన్ని, ఆత్మ సంబంధమైన మెడిసిన్, ఔషధాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకు అందిస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఎలా అందిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగిచేస్తానండి, అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, 12వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండొంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది, ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికంటండి? దాన్ని క్లియర్ గా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదవండి, ఆలోచించండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండెంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, అసలు ఆ దేవుని వాక్యం ముందు ఏ ఖడ్గం అసలు ఎలాంటి సరిపోదు. అటువంటి వాక్యం ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు అన్న. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. వీడియో పెట్టాను కదా మీకు, ఒకసారి ప్లే చేయండి. మనుషులు ప్రవేశపెట్టిన టెక్నాలజీ అంటే ఈ నానో బర్డ్స్ శరీరం అంటే కంటి నరాల్లో కూడా ప్రవేశించి మనిషి యొక్క కంటికి కనిపించినటువంటి నరాల్లో ప్రవేశించి వైద్యం చేయగలుగుతుంది. 60-70 సంవత్సరాలు బ్రతకగలిగినటువంటి ఈ దేహం కోసమే ఇంత టెక్నాలజీ ప్రవేశపెట్టాడు అని మనం భావించి మనం ఆశ్చర్యపోతున్నామే. మరి యుగ యుగాలు తనతో ఉండాలని, తనతో బ్రతకాలని ప్రవేశించిన ఈ టెక్నాలజీ చూడండి. ఇప్పుడు చూడండి, నేను కొంచెం ఫార్వర్డ్ చేయండి. అది చూడండి, ఆ బర్డ్ సైజ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. అదిగో ఆ బర్డ్ చూడండి ఒకసారి ఎలా ప్రవేశిస్తుందో చూడండి. అది ఇప్పుడు ఎలా ఉంది? మనిషి యొక్క నరంలో ఉంది. అది చేతి నరమని, కంటి నరమని, మెదడు నరమని, అది మనిషి యొక్క నరంలో ఉంది. అది ఎఫెక్టెడ్ అండ్ సెల్ అంటే వ్యాధికి గురైనటువంటి కణం. చూడండి ఎలా ప్రవహిస్తుందో. అది ఒక మనిషి యొక్క దేహంలో రక్తంతో పాటు ప్రవహించి ఎక్కడైతే ఎఫెక్టెడ్, ఎక్కడైతే కణం దెబ్బతిందో అక్కడికి వెళ్ళి వైద్యం చేస్తుంది. అంతా బాగా ఒకసారి పౌష్ చేయండి అన్నయ్య. చూడండి ఆ నరం అంతా, ఆ ప్రాంతం అంతా బాగుంది, కానీ అక్కడే ఎఫెక్ట్ అయింది. చూడండి కింద ఏముంది? ఎఫెక్టెడ్ క్యాన్సర్ సెల్స్ అని. అంటే అక్కడ ఆ ప్రాంతం వరకే అది క్షీణించింది, అక్కడ వరకే ప్రాబ్లం. దాన్ని చూడండి ఎంత రెక్టిఫైడ్ చేసి దాన్ని ఎంత క్లియర్ కట్ గా దాన్ని వ్యాధిని నిర్వర్తిస్తుంది, దాని యొక్క పనిని ఎలా ప్రతిపాదిస్తుంది. అంటే మనిషి 60-70 సంవత్సరాలు బ్రతికేటువంటి ఈ జీవితం కొరకే ఇంత టెక్నాలజీని అభివృద్ధి చేసి ఎక్కడ లోపం లేకుండా మనిషి జీవించాలని, మనిషి బ్రతకాలని ఈ శాస్త్రం అభివృద్ధి చేసి నానో టెక్నాలజీ, నానో బర్డ్స్ ప్రవేశపెట్టారు. మరి వీటికంటే గొప్పది యుగ యుగాలు తనతో తన పిల్లలు ఉండాలని దేవుడు ఆత్మ వైద్యం చేస్తున్నాడు. ఇది కూడా ఎలా ప్రవేశిస్తుంది? ప్రతి దానిలోకి వెళ్ళిపోద్దండి. అంటే మనిషి చేయలేనటువంటి వైద్యాన్ని అంటే మనిషి పట్టుకోలేనటువంటి సెల్స్ లో కూడా, నరాల్లో కూడా ఇది వెళ్ళిపోతుంది. మరి దేవుని యొక్క మాట ఎలా చూడండి. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం 12 ఏముంది? ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినట్టు మట్టుకు ఎక్కడికైనా వెళ్ళిపోగలదు వాక్యం. ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎక్కడికైనా దూరి మనిషిలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి తలంపులను ఏం చేస్తుంది? నివృత్తి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఎప్పటికప్పుడు నిన్ను నన్ను ఏం చేస్తుంది? దేవుని వాక్యం కడుగుతుంది. మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, చెడుతనాన్ని, చెడు ఆలోచనని, చెడు తలంపులను రెక్టిఫై చేస్తుంది. ఇది వాక్యం ద్వారా కడిగేస్తుంది. ఎందుకు? యుగ యుగాలు నీవు తనతో, మన దేవుడితో మనం బ్రతకాలంటే, దేవుడితో మనం జీవించాలంటే ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు ఆ నిర్గమకాండంలో ఒక మాట చెప్తాడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులు అవునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేహాన్ని పరిశుద్ధపరచుకుంటే ఉపయోగం లేదు. దేహంలో ఉంటాడా దేవుడు? ఆత్మలో ఉంటాడా? దేహాన్ని, చేతులు, కాళ్ళు, మన దేహాన్ని ఎంత శుభ్రపరిచిన ఉపయోగం లేదు. మన ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా తెల్లదిగా, అంటే ఎలాంటి తలంపులు, రుగ్మతలు లేనిదిగా ఆత్మ వైద్యాన్ని అందించాలి. వాక్యం అనే ఈ మెడిసిన్ ని
అంటే ఎంత లోతుల్లోకైనా వెళ్ళగలిగినటువంటి వాక్యాన్ని మనిషి దేహంలో దేవుడు ప్రవేశపెట్టి ఆత్మవైద్యం చేస్తున్నాడండి. మనుషులు చేసినటువంటి ఈ 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ సంవత్సరం ఈ కాల వ్యవధి కోసం ఎంతగా శ్రమ పడుతుంటే దేవుడు తనతో పాటు యుగ యుగాలు జీవించాలని ఆత్మవైద్యాన్ని చేస్తున్నారు. ఎలా? ఈ నానో టెక్నాలజీ ద్వారా, ఈ వాక్యమని టెక్నాలజీ ద్వారా, ఈ వాక్యమని పదార్థం ద్వారా మనిషి యొక్క తలంపులన్నింటినీ శ్రమపరచడానికి, మనిషి తలంపులను సరిచేయడానికి, మనిషి పరిశుభ్రపరిచి మనిషి ఆలోచనల్ని శుద్ధి చేసి పరిశుద్ధుడిగా మరణించిన తర్వాత పరదేశంకి వచ్చి తనతో పాటు తన కుమారునితో పాటు తనతో ఉండాలని ఇప్పుడు ప్రవేశపెట్టిన టెక్నాలజీయే నానో టెక్నాలజీ. ప్రారంభ శాస్త్రవేత్త దేవుడే అండి. దేనికైనా మూలం దేవుడే, దేనికైనా బీజం వేసింది దేవుడే. కాబట్టి నేడున్నటువంటి టెక్నాలజీ గొప్పదని భావించక, నేడున్నటువంటి శాస్త్ర భావించి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ని నిరంతరం చదివి దీనిటువంటి శాస్త్రాన్ని తీసి ఆలోచించగలిగితే మనమే శాస్త్రవేత్తలు. దేవుడు కలగలిగినటువంటి శాస్త్రవేత్తలు పిల్లలు ఎవరంటే మనమే. కాబట్టి ప్రారంభ శాస్త్రవేత్త దేవుడే, దేనికైనా ప్రారంభం దేవుడే. మరి ఇంతవట్టికి చక్కగా దేవుడి మాటలు విని ఆసక్తిగా విన్నటువంటి మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు తెలియజేసినాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషంలో నీ పిల్లలతో పాటు నీ వాక్యాన్ని ఆలోచించడానికి, నీ మహాజ్ఞానంలో ఉన్నటువంటి ఎన్నో సంగతులను, మరుగుపడిపోయినటువంటి ఎన్నో సంగతులను ఆలోచించడానికి, అవి మీరు పూర్వమే జరిగించినవి మరలా రప్పించుతున్నారని ఈ సమాజానికి తెలిసే విధంగా ఈ శాస్త్రవేత్తలు మిమ్మల్ని కనుమరుగు చేసి వీళ్ళు శాస్త్రవేత్తలుగా, వీళ్ళు దేవుళ్ళుగా మనుషుల యొక్క హృదయాన్ని కొల్లగొడుతున్నారు. అటువంటి శాస్త్రవేత్తల యొక్క ఆలోచన తలదన్ని అటువంటి మాటలను ఈ సమాజానికి అందించాలని నీ పిల్లలైన వాళ్ళు ఎంతో మంది వాడి యొక్క పనులను పక్కన పెట్టి, కుటుంబాలను పక్కన పెట్టి ప్రతినిత్యం నీ వాక్యాన్ని వినటకు ఆసక్తి కలిగి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యానుసారంగా బ్రతకగలిగినటువంటి హృదయాన్ని, ఆత్మను మీరు మాకు అనుగ్రహించి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని, శ్రద్ధ కలిగి విన్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను, వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను, ఆరోగ్య సమస్యలను మీరు మీ చిత్తమైతే వాటిని అన్నింటిని నివృత్తిపరిచి నీ పిల్లలను నీ పనిలో బహుబలంగా వాడుకొని కోరుకుంటున్నాను. ఇంతవరకు చక్కగా మాట్లాడగలుగుటకు మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి మీకు కృతజ్ఞతలు తెలియజేయచ్చు. నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని నీ పిల్లలు మరింతగా నీ పనిలో ఉండుటకు, నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసినండి. థ్యాంక్ యూ.